పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఎక్కడుంటారు? మీరు ప్రజల మధ్యలో ఉంటారు. పరిశుద్ధాత్ముడు మీకు ఏం చేస్తారు? శక్తిని ఇస్తాడు. ఎందుకు శక్తిని ఇస్తాడు? హల్లెలూయా. ఆ యొక్క శుభవార్తను ప్రకటించడానికి, అద్భుతములు చేయడానికి, ఆశ్చర్యములు చేయడానికి, ప్రజలను దేవుని యొక్క సన్నిధిలో, రాజ్యంలో తీసుకురావడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మీ అందరికి కూడా ఈ క్రిస్మస్ సీజన్లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా ప్రభునందు ఆనందిస్తూ సంతోషంతో మీరు క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుతున్నారని చెప్పి ఆశపడుతున్నాం. దేవుని వాక్యం నుంచి కూడా మనము చూసేటువంటి అంశము ఆధిక్యతలు మాత్రమే కాదు, బాధ్యతలు కూడా. ఆధిక్యతలు మాత్రమే కాదు, బాధ్యతలు కూడా అన్నట్టు అంశం. అంటే క్రైస్తవ జీవితంలో దేవుడు మనకు ఆధిక్యతలు మాత్రమే మనకు ఇవ్వలేదు, దేవుడు బాధ్యతలు కూడా మనకి ఇచ్చాడు. అయితే ఆధిక్యతలు అనేకం ఉన్నాయి, బాధ్యతలు అనేకం ఉన్నాయి. ఈ దినమందు ఒక్క బాధ్యతను మనం చూడవలసిన వారంగా మనం ఉన్నాము. ఏమిటి ఆ బాధ్యత అనేది మనం చూద్దాం. ఇక్కడ ఒక్కసారి లూకా రాసినటువంటి సువార్తలో నుంచి కూడా 2వ అధ్యాయం 25వ వచనం నుంచి కూడా కొన్ని వచనాలు నేను చదువుతాను. యెరూషలేము నందు షిమియోను ఒక మనుషుడును, అతడు నీతిమంతుడును భక్తిపరుడును అయి ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందలని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన రక్షణ, నీ రక్షణ నేను కనులారా చూచితిని. హల్లెలూయా. ఎంత గొప్ప వాక్య భాగము కదా. ఆమేన్. మన ఆధిక్యతలు మాత్రమే కాదు, మనకేమున్నాయి? బాధ్యతలు కూడా మనం కలిగినటువంటి వారంగా మనం ఉన్నాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని ప్రజలంగా మనందరూ కూడా తెలిసినటువంటిది ఏమిటంటే దేవుడు మనకు అనేకమైన ఆధిక్యతలు ఇచ్చాడు. ఒకటి, మన ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనందరూ కూడా దేవుని యొక్క పిల్లలుగా మనను ఆయన ఏం చేశాడు? ఆయన దేవుని పిల్లలుగా చేసుకున్నాడు. ఎందరూ ఆయనను అంగీకరించిన వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన వారికి అధికారం అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరు? దేవుని పిల్లలము. అది మన యొక్క గొప్ప ఆధిక్యత. అంత మాత్రమే కాదు, ఆ దేవుని పిల్లలుగా చేసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు? మనందరిని కూడా ఆ క్రీస్తు యొక్క రక్తమును బట్టి మనందరినీ ఏం చేశాడు? ఆయన పరిశుద్ధులుగా తీర్చాడు. హల్లెలూయా. ఈనాడు మనం ఎవరు? పరిశుద్ధులము. హల్లెలూయా. అది దేవుని యొక్క రాజ్యములో అది ఒక ఆధిక్యత. ఇలా దేవుడు అనేక ఆధిక్యతలు ఇచ్చాడు. ఆధిక్యతలు మాత్రమే కాదు, దేవుడు మనకు బాధ్యతలు ఇచ్చినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ లేఖన భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న మనుషుడు షిమియోను అనేటువంటి ఒక మనుషుడు కనబడుతున్నాడు. ఆమేన్. ఈ షిమియోను గురించి దేవుని వాక్యం మనకు చెప్పేటువంటిది, ఇతను నీతిమంతుడును, ఇతడు భక్తిపరుడు అని దేవుని వాక్యం మనకి చెబుతోంది. అయితే నీతిమంతుడు అన్నటువంటి మాట మనం అనేక చోట్ల మనం చూడవచ్చు. అంత మాత్రం కాదు, మనం లూకా రాసిన సువార్తలో మొట్టమొదటి అధ్యాయంలోకి వెళ్తే ఉన్నటువంటి జకర్యాను బట్టి కూడా ఆ నీతిమంతుడు అని చెప్పేసి అక్కడ కూడా మనం చూడవచ్చు. ఒకసారి చూడండి, మొదటి అధ్యాయంలోకి వెళ్తే ఓకే, జకర్యాను గురించి దేవుని వాక్యము
చెబుతున్నమాట. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొని దేవుని దృష్టికి నీతిమంతులు, నిరపరాధులుగా ఉండి నీతిమంతులు అయ్యారని చెప్తున్నాడు. ఆమేన్. అయితే ఇది పాత నిబంధన కాలము. ఈ కాలంలో నీతిమంతులు అన్నటువంటి మాటను మనం చూసినప్పుడు అర్థం ఏమిటంటే దైవిక చట్టాలన్నింటినీ కూడా పాటించే వాళ్ళని నీతిమంతులు అని చెప్పేసి అనేవాళ్ళు. ద వన్ అబ్జర్వింగ్ డివైన్ లాస్, దైవిక చట్టాలను పాటించేవాడు. ఇంకా ఒకటి చెప్పాలంటే ఆలోచనలో కానీ, భావాల్లో కానీ, లేకపోతే క్రియల్లో కానీ పూర్తిగా దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నవారు. ఓకే, హూజ్ థింకింగ్, whose feelings, whose actions are wholly conformed to the will of God. అటువంటి వారిని నీతిమంతులు అనేటువంటి వారు, నీతిమంతులు అనేవారు. సో మంచి మాట చెప్తున్నాడు ఈ షిమ్యోను గురించి. అయితే ఆ రెండవ మాట చెప్తున్నాడు, అతను నీతిమంతుడు మాత్రమే కాదు, అతను భక్తిపరుడని కూడా దేవుని మాట చెప్తుంది. హీ వాజ్ డివౌట్. ఈ డివౌట్ అనేటువంటి మాట గ్రీకు మాట లంబానో అనేటువంటి మాట నుంచి కూడా వస్తుంది. అయితే ఈ లంబానో అనే మాటకు అర్థం ఏమిటంటే టేకింగ్ హోల్డ్ వెల్, అంటే గట్టిగా పట్టుకోవటం, బాగా పట్టుకోవటం. ఇది దేన్ని సూచిస్తుందంటే ప్రధానంగా జాగ్రత్తను సూచిస్తుంది. చూడండి, మంచి మాటలు చెప్తున్నాడు షిమ్యోను యొక్క జీవితాన్ని గురించి. చాలాసార్లు జీవితంలో మనకి ఏముంటుందంటే హెడ్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే దేవుని చిత్తాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో అనేది మనకి తెలుసు. దేవుని వాక్యం, మందిరానికి వెళ్తుంటాం, వాక్యాన్ని వింటూ ఉంటాం, దాన్ని బట్టి మనకి జ్ఞానం వస్తూ ఉంటుంది. అయితే చాలాసార్లు మనకు ఉన్నటువంటి హెడ్ నాలెడ్జ్కి లేకపోతే తర్వాత మన క్రైస్తవ నడకకు మధ్య ఉంటుంది చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది అంటే ఈ వ్యక్తి దేవుని గురించినటువంటి జ్ఞానము కలిగిన వాడిని మాత్రమే కాదు, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడంటే తన యొక్క ప్రవర్తనలోకి, దినదిన ప్రవర్తనలోకి దాన్ని తీసుకుని వచ్చాడు. ఎంత గొప్ప సాక్ష్యము కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు తెలుసు ఎలా ప్రేమించాలో మనకు తెలుసు, ఎలా దేవుని మందిరంలో ఇవ్వాలో మనకు తెలుసు, ఎలా సువార్త ప్రకటించాలో మనకు తెలుసు, ఎలా ప్రార్థించాలో మనకు తెలుసు, ఎలా ఉపవాసం ఉండాలో మనకు తెలుసు. అయితే అయినప్పుడు కూడా ఆచరణలోకి వచ్చేటప్పటికి, నిజ జీవితంలోకి వచ్చేటప్పటికి మనకున్నటువంటి నాలెడ్జ్కి, మనకున్న జ్ఞానానికి, మన ఆచరణకి మధ్యలో ఉంటుంది వ్యత్యాసము, ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఈనాడు ప్రశ్న అడుగుతున్నాను, అటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారా? ప్రియమైన వారు, ఈ షిమ్యోను గురించి చెప్తున్నాడు. ఈ వ్యక్తి చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉన్నాడు ఈ వ్యక్తి? హల్లెలూయా, ఎంతో హల్లెలూయా చక్కగా ఉన్నాడు. తనకు తానుగా భక్తిపరుడుగా ఉన్నాడు. తనకు తానుగా భక్తిపరుడుగా ఉండటం మాత్రమే కాదు, ఇంకేం చేస్తున్నాడు? ఇతరులను కూడా భక్తిపరులుగా చేయాలనేటువంటి భావాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఏమిటి ఇతని జీవితంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఏమిటి బాధ్యత? చాలాసార్లు బాధ్యత రహితంగా ఉంటాం. బాధ్యతలు ఉన్నవని కూడా మనం గుర్తించం. తాను భక్తి చేస్తూ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోలేదు, తన చుట్టూ ఉన్న ప్రజలను మర్చిపోలేదు, తన దేశాన్ని మర్చిపోయిన వాడిగా లేడు. ఈ సువిశాల భారతదేశంలో జీవిస్తున్నాం మనం. ఒకవైపు రక్షణ ఆనందం, ఒకవైపు రక్షణ సంతోషం, దేవుని పిల్లలము పరిశుద్ధులుగా తీర్చబడినటువంటి వారము. హల్లెలూయా. జీవ గ్రంథమందు మన పేరు వ్రాయబడింది. ఆధిక్యతలు ఎన్నో, దేవుని యొక్క ఫేవర్, దేవుని యొక్క అనుగ్రహం కలిగినటువంటి ప్రజలము. ఎంత సంతోషము, ఎన్ని ఆధిక్యతలు ఈ క్రైస్తవ జీవితంలో. అయితే బాధ్యత ఏమిటి? ప్రజలు చుట్టూ చూస్తే ఎందరో ప్రజలు, కోట్లాది మంది ప్రజలు నశించిపోతున్నారు. అయితే ఈ షిమ్యోను తన దేశం వైపు చూస్తున్నాడు. తన దేశం వైపు చూస్తున్నప్పుడు తనకు కలిగింది భావం ఏమిటి? అయ్యో దేవా, మా ప్రజలకు ఆదరణ కావాలంటున్నాడు. అయితే ఆదరణ ఎందుకు కావాలి? ఆదరణ ఎవరికి కావాలి? ఆదరణ నలిగిపోతున్నటువంటి ప్రజలకు ఆదరణ కావాలి. చితికిపోతున్న ప్రజలకు ఆదరణ కావాలి.
బాధలో ఉన్న ప్రజలకు ఆదరణ కావాలి. షిమ్యోను గుర్తిస్తున్నాడు ఏమిటి? నా ప్రజలకు ఏమి కావాలో నాకు తెలుసు. నా ప్రజలకు దేవుడు కావాలి. నా ప్రజలు ఎన్ని కష్టాలు ఉన్నారో వారిని కూడా విడిపించగలిగినవాడు ఎవరో కాదు, ఎవరు? దేవుడు ఒక్కడే వారిని విడిపించగలడు. హల్లెలూయా. దేవుని ఎంత గొప్ప నిరీక్షణ కలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నిరీక్షణ కలిగిన ప్రజలకు ఉండాలి. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూచినప్పుడు దుఃఖం అనిపిస్తుంది. అవును ప్రభా, ఈ పరిస్థితుల్లో ప్రభా నేను చేయగలిగింది ప్రభా, నిజంగా నేనేమి చేయలేను ప్రభా. ఈ పరిస్థితులు మారాలంటే ప్రభా నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ ప్రభా నీ వైపుకు చూస్తున్నాను ప్రభా, ఈ ప్రజలు నీ సన్నిధికి తీసుకొస్తున్నాను. ఈ ప్రజలకు కావాల్సిన ఆదరణ నువ్వు దయచేయగలిగిన దేవుడు అని చెప్పేసి దేవుని యందు ఏం చేస్తున్నాడు? హల్లెలూయా, విశ్వాసం ఉంచుతున్నాడు. ఎందుకు? ఆ ప్రజలకు ఆదరణ కావాలని చెప్పేసి. హల్లెలూయా. దినమందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి, నీ కుటుంబం వైపు చూడండి. దినమందు కొన్నిసార్లు లేకపోతే నీ గ్రామం వైపు చూడు, నీ పట్టణం వైపు చూడు, నీ బంధువుల వైపు చూడు, నీ మిత్రుల వైపు చూడు. ఎంతమంది ఈనాడు ఆదరణ లేక నశించిపోతున్నవారు, ఎంతమంది కన్నీరు కార్చువారు, ఎంతమంది వ్యసనంలో ఉన్నవారు, ఎంతమంది ఎన్ని కుటుంబాలు విడిపోయిన కుటుంబాలు, ఎంతమంది వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు. హల్లెలూయా. వారందరూ చూచి మన జీవితాల్లో మనం మౌనముగా ఉండగలవా? ఈ క్రిస్మస్ సమయంలో మనం ఏం చేయాలి? క్రిస్మస్ సమయంలో కాదు, మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో బాధ్యత కలిగిన ప్రజలుగా ఉండాలి. షిమ్యోను లోకములో ఉన్నాడు, లోకమును మర్చిపోలేదు. దేశములో ఉన్నాడు, దేశమును మర్చిపోలేదు. దేశ పరిస్థితులను బట్టి భయపడలేదు. ఈనాడు ప్రేమను వాళ్ళ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు? ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నావు? భయపడవలసిన అవసరం లేదు. షిమ్యోను తన దేశ పరిస్థితిని చూసినప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితి. ఈ ఆదరణ అనే మాటను మనం చూసినప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? యెషయా రాసిన గ్రంథం 40వ అధ్యాయం నుంచి వస్తుంది. యెషయా రాసిన గ్రంథం 1 నుంచి 39 అధ్యాయాలు ఒక భాగం, రెండవ భాగం 40వ అధ్యాయం నుంచి కూడా చివరి వరకు. ఈ రెండవ అధ్యాయంలో దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు యెషయా ద్వారా. ఏం మాట్లాడుతున్నారంటే, నా ప్రజలైన వారారా, మీరు 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. నా ప్రజలు మీరు నలిగిపోయారు. నా ప్రజలు శ్రమల్లో నుంచి కూడా బయటకు వస్తున్నారు. మీకు ఆదరణ కావాలి. కంఫర్ట్ మై పీపుల్. నా ప్రజలను ఓదార్చండి, నా ప్రజలను ఓదార్చండి. యెషయా ఏం చేశాడు? వర్తమానం తీసుకొచ్చాడు దేవుని దగ్గర. ఓదార్పు కావాలి, దేవుడు ఓదార్చే దేవుడు. హల్లెలూయా. షిమ్యోను కూడా ఉన్నాడు, నా ప్రజలకు ఆదరణ కావాలి, నా ప్రజలకు ఓదార్పు కావాలి. ప్రభువా, ఈ ప్రజలకు ఓదార్పును పంపించు. ఈ ప్రజలకు ఓదార్పు ఎలా వస్తుంది? మెస్సయా రాక ద్వారానే వస్తుంది. ఆదరణ ఎలా కలుగుతుంది? ఓదార్పు ఎలా ప్రజలకు కలుగుతుంది? ప్రియమైన వారలారా, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, ప్రభు యేసుక్రీస్తు ద్వారానే ఆదరణ, ప్రభు యేసుక్రీస్తు ద్వారానే జీవితంలో ఓదార్పు. ఆయన అందుకే వచ్చాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి మరలా ఆ 2వ అధ్యాయానికి మీరు వెళ్ళండి. హల్లెలూయా. ఈ 2వ అధ్యాయం చూస్తే గొప్ప మాటలు లూకా వ్రాస్తున్నాడు. మీ అందరికీ కూడా తెలుసు, లూకా అన్ని జనులకు ఈ యొక్క వర్తమానాన్ని రాస్తున్నట్లు మనం చూడవచ్చు. ఇక్కడ 25వ వచనం, నీతిమంతుడును భక్తిపరుడైండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచున్నవాడు. ఆదరణ కోసం కనిపెట్టుచున్నవాడు. చాలాసార్లు మన జీవితాల్లో ఆసక్తి ఉంటుంది, ఇతరులను బట్టి ఆసక్తి ఉంటుంది. ఎంతకాలం ఆసక్తి ఉంటుంది? కొద్ది కాలం ఆసక్తి ఉంటుంది. ఆ రిచ్ యంగ్ రూలర్ కూడా దేవుని దగ్గరకు వచ్చాడు. ఆ ధనికుని యవనస్తుడు కూడా దేవుని దగ్గరకు వచ్చాడు. ఎంతో ఆసక్తి వచ్చాడు. ఏమని వచ్చాడు? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఓ దేవా, నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ప్రభు చెప్పాడు, ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూనే ఉన్నాను ప్రభా. చివరికి ప్రభా, నేను కొన్న సమస్య విడిచిపెట్టి నన్ను వెంబడించమని చెప్తే వ్యసనం పడుచు వెళ్ళిపోయారంట. ఏమిటి అక్కడ కనిపించేది? ఆసక్తి కనిపిస్తుంది. ఎంతకాలం ఆసక్తి ఉంది? ఆ ప్రభు దగ్గరకు వచ్చే వరకు ఆసక్తి ఉంది. చిన్న అడ్డు వస్తే ప్రభు నీకున్నది అమ్మి నన్ను వెంబడించమని ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. మనకు కూడా చాలాసార్లు ఆత్మ సంబంధమైన భారం ఉంటుంది, ప్రజలు రక్షించబడాలన్న భారం ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది? చిన్న హడ్డులు మొట్టమొదటిసారి సాక్ష్యం చెప్పేవరకు ఉంటుంది, ఎవరైనా మనం దూషించే వరకు ఉంటుంది. కొంచెం అడ్డు వస్తే ఆసక్తి తొలగి వెళ్ళిపోతుంది. షిమ్యోను గురించి చెప్తుంది దేవుని వాక్యం, చెప్తుంది కనిపెట్టు చూండేవాడు. నేనంటాను, షిమ్యోను జీవితం దిస్ ఏ పర్పస్ డ్రివెన్ లైఫ్. ఒక లక్ష్యంతో షిమ్యోను జీవితాన్ని జీవిస్తున్నవాడు. ఈనాడు చాలామంది జీవితాలు పాడు చేసుకుంటున్న వారు ఉన్నారు.
చాలాసార్లు దేవుని ప్రజలు అంటుంటారు, ప్రభువా మేమేమి చేయలేము నీ రాజ్యంలో, ఎందుకంటే మా సంఘం పెద్దది కాదు. కాపర్లు కూడా అంటారు, ప్రభువా మేమంత గొప్పవారం కాదు, మేమంత చాతుర్యం కలిగిన వారం కాదు. ఇక్కడ చూడండి, ఒక్క వ్యక్తే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం ప్రార్థన చేస్తున్న దేవుని వాక్యం చెబుతుంది. అయితే ఆ వ్యక్తి ప్రార్థన ఆలకించినట్టు కూడా దేవుని వాక్యం ఇక్కడ చూపిస్తుంది. అయితే నేను చెప్పడం లేదు ఇద్దరు అవసరం లేదని చెప్పడం లేదు. మత పద్ధతిలో ప్రభు చెప్పాడు, ఇద్దరు కూడితే అక్కడ నేను ఉంటానని ప్రభు చెప్పాడు, కూడదని కాదు. అందుకని ఒక్కడవే కానీ దేవుని రాజ్యంలో గొప్ప కార్యాలు చేయవచ్చు. ఏలియా ఒక్కడే గొప్ప కార్యం చేశాడు, ఎలీషా ఒక్కడే గొప్ప కార్యములు చేశాడు, పౌలు ఒక్కడే గొప్ప కార్యములు చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమిటన్నారు ఇక్కడ? వ్యక్తి జీవితం వేచి ఉన్నాడు దేవుని మీద, వెయిటింగ్ ఆన్ గాడ్ ఫర్ కన్సోలేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుడు ఈ వ్యక్తి యొక్క లక్ష్యము కలిగినటువంటి జీవితాన్ని ఏం చేశాడు? శక్తివంతమైన జీవితంగా చేశాడు. ఏమిటి లక్ష్యం? ఇశ్రాయేలుకు ఆదరణ కలగాలి. లక్ష్యం అది, గురి అది, గమ్యం అది. నేను దాని వైపుకు పరిగెత్తుతూ ఉన్నాను. అపొస్తలుడైన పౌలు కూడా చెప్పాడు, నేను గురి వద్దకు పరిగెడుతున్నాను. అయితే సూర్యుని ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ మాట ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టల, సెమికాలం పెట్టాడు. అంటే అది అవలేదు, అయిపోలేదు. అక్కడ ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అని సెమికాలం పెట్టి పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు అతని మీద ఎందుకు ఉన్నాడు అంటే, ఎందుకు ఉన్నాడు? అతను ఇశ్రాయేలు ఆదరణ కోసం కనిపెడుతున్నాడు కనుక, వారి యొక్క క్షేమం కోసం, వారి యొక్క బాగోగుల కోసం ప్రార్థిస్తున్నాడు కనుక, దాన్ని లక్ష్యంగా కలిగి ఉన్నాడు కనుక దేవుడు పరిశుద్ధాత్మను ఆ వ్యక్తి మీదకి పంపించాడు. ఎవడు? ఏ పని చేయని వాడికి శక్తి ఎందుకండి? చాలాసార్లు అద్భుతాలు అంటాం, ఆశ్చర్యాలు అంటాం. ఏ పని చేయనప్పుడు అద్భుతాలు ఎందుకు, ఆశ్చర్యాలు ఎందుకండి? శక్తి ఎందుకండి? పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ వరములు ఎందుకండి? అందుకే ప్రభు ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు? మీరు శక్తిని పొందుతారు, శక్తిని పొందుతారు. అయితే మీరు శక్తిని పొంది ఎక్కడికి వెళ్తారు? మీరు యెరూషలేముకి వెళ్తారు, మీరు యూదయకి వెళ్తారు, మీరు సమరయకి వెళ్తారు. అయితే యెరూషలేము వెళ్తారు, యూదయ వెళ్తారు, సమరయ వెళ్తారంటే అర్థం ఏమిటి? మీరు ప్రజల మధ్యలో ఉంటారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఎక్కడుంటారు? మీరు ప్రజల మధ్యలో ఉంటారు. పరిశుద్ధాత్ముడు మీకు ఏం చేస్తాడు? శక్తిని ఇస్తాడు. ఎందుకు శక్తిని ఇస్తాడు? హల్లెలూయా. ఆ యొక్క శుభవార్తను ప్రకటించడానికి, అద్భుతములు చేయడానికి, ఆశ్చర్యములు చేయడానికి, ప్రజలను దేవుని యొక్క సన్నిధిలోకి, రాజ్యంలోకి తీసుకురావడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. ఈనాడు శక్తి కావాలని కోరుకుంటున్నారా? ప్రజల మధ్యలో ఉండండి. ప్రైజ్ లార్డ్. ఏం చెప్పాను నేను? మొట్టమొదట బాధ్యత కలిగినటువంటి జీవితం. మనం బాధ్యత కలిగి తీసుకున్నప్పుడు, ప్రభా నేను బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాను, ప్రభా నువ్వు శిలువలో మృతి చెందావు, ప్రభా నువ్వు భూలోకానికి దిగ వచ్చావు, మృతి చెందావు, ప్రభా ఆ రక్తము వృధా కాకూడదు, నీ రాక వృధా కాకూడదు, నువ్వు ఏ పని కోసం వచ్చావో ప్రభా, ఏ మానవ జాతిని విమోచించడానికి వచ్చావో ఆ మానవ జాతి విమోచించబడాలి ప్రభా. నా జీవిత లక్ష్యం అదంటే హల్లెలూయా. దేవుడు నీకు కావలసిన శక్తినిచ్చే దేవుడు, ఇతర దేవుడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీకు దయచేయగాక, ఆ పరిశుద్ధాత్మ బలము నీకు దయచేయగాక, ఆ పరిశుద్ధాత్మ వరము నీకు దయచేయగాక. అయితే నీకు ఆ శక్తి ఉన్నప్పుడు, నీకు ఆ లక్ష్యం ఉన్నప్పుడు హల్లెలూయా. ఈనాడు ఇటువంటి వారు కావాలి. ఎటువంటి వారు? సంఘములోంచి కూడా సిమియోని వంటి వారు లేవాలి. హల్లెలూయా. అనేకులు లేవాలి. మా దేశానికి, ఈ కోట్ల మంది ఉన్న మా భారతదేశానికి ప్రభువా సిమియోనులు కావాలి. ఎందరో సిమియోనులు కావాలి. ఏమని ప్రార్థన చేయాలి? మా దేశానికి ఆదరణ కావాలి, మా ప్రజలకు ఆదరణ కావాలి. వర్తమానం వింటున్న ప్రేమని దేవుని బిడ్డలారా, జీవితం పాడైపోయిందా? ఇక పనికిరాదు అనుకుంటున్నావా? భయపడవద్దు. యేసు దగ్గరకు వచ్చేదాన్ని పనికి వచ్చేడు జీవితంగా ఆయన చేయగలడు. అపొస్తలుడైన పౌలు తాను చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో నేను హానికరుడు, హింసకుడును, దోషకుడును. దోషకుడు అంటే ఏ దోషకుడు? దేవ దోషాన్ని చేసిన వాడు. పాపం చేయడం మాత్రమే కాదు, ఎక్కడి దాకా వెళ్ళాడు? దేవుని దూషించే వరకు కూడా వెళ్ళాడు. అయితే ఏం పొందుకున్నాడు? కృపను పొందుకున్నాడు. పాడైపోయిందని కొన్ని జీవితం మరల దేవుడు ఏం చేశాడు? ఆ జీవితాన్ని వెలిగించాడు. నీ జీవితాన్ని వెలిగించేవాడు. ఎక్కడ దాకా వెళ్ళావు? దేవ దోషాలను చేసేదాకా వెళ్ళావా?
దేవుని గురించి కూడా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావా? దేవుడిని క్షమించేవాడు. ప్రైజ్ బీ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్. చూడండి దేవుని వాక్యం, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. నీతిమంతుడును భక్తిపరుడు అయ్యిండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. హల్లెలూయా! ఎంత గొప్ప మాట దేవుని వాక్యం చెబుతుంది. పరిశుద్ధాత్మ హల్లెలూయా అతని మీద ఉండెను. ఇప్పుడు షిమ్యోను ఏమాడు? శక్తిమంతుడు అయ్యాడు. హల్లెలూయా! పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. సంసోను మీద పరిశుద్ధాత్మ ఉన్నది, అవును కదా? గిద్యోను మీద పరిశుద్ధాత్ముడు వచ్చాడు, దావీదు మీద పరిశుద్ధాత్ముడు వచ్చాడు. న్యాయాధిపతి గ్రంథంలోకి వెళ్తే అనేక మంది ఆత్మపూర్వమైన మనుషులు అయ్యారు. ఏం చేశారు? చెరలో నుంచి ప్రజలను విడిపించారు. హల్లెలూయా! నీవు కూడా ఆత్మ పూర్ణత కలిగిన వ్యక్తివి కావచ్చు. అది ఇంకొక మాట మనం చూద్దాం. ఇక్కడ 26వ వచనం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందలని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న మాటలు మనం చూసినప్పుడు ఇతనికి ప్రత్యక్షత ఇవ్వబడింది. అయితే అంతకు మునిపే మస్సియా వస్తాడని చెప్పి, రక్షణ కూడా వస్తాడని చెప్పి దేవుని వాక్యం మనకు సూచిస్తుంది. అనేక ప్రవచనాలు ఉన్నాయి. రక్షకుడు వస్తున్నాడు, మెస్సయ వస్తున్నాడు అని చెప్పేసి దేవుడు ఆది కాండం నుంచే మాట్లాడటం మొదలుపెట్టాడు. క్రీస్తు వచ్చాడు, ప్రవచనాలను నెరవేరుస్తూ క్రీస్తు వచ్చాడు. అయితే ఇతనికి ప్రత్యక్షత ఇవ్వబడింది. హల్లెలూయా! ప్రత్యక్షత ఇతనికి ఇవ్వబడింది. లేఖనముల ద్వారా ప్రత్యక్షత కాదు, ఇతనికి ప్రత్యక్ష ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షత ఇవ్వబడింది. హల్లెలూయా! దేవుడు మాట్లాడేదేవుడు కేవలం వాక్యములో నుంచి మాత్రమే కాదు. అంటే దేవుడు మనకిచ్చిన వరముల ద్వారా దేవుడు మాట్లాడగలడు. ప్రవచించు వరమును దేవుడు మనకి ఇచ్చాడు. ఇతనికి ప్రత్యక్షతను దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? పరిశుద్ధాత్మ ద్వారా. మెస్సయ వస్తాడు. మెస్సయ రావటం మాత్రమే కాదు, నువ్వు మృతి చెందక ముందే వస్తాడు. నీవు మెస్సయను చూస్తావని చెప్పేసి దేవుడు వాగ్దానమును ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. అయితే నేను చెప్పడం లేదు ఇతను ప్రార్థన చేస్తే మెస్సయ వచ్చాడని చెప్పడం లేదు. కానీ ఏమిటి? ఆదరణ కోసం ప్రార్థన చేశాడు. అయితే దేవుడు మాత్రం ఏం చెప్పాడు? నీ కాలంలో నువ్వు ఒక గొప్ప కార్యాన్ని చూస్తావు. ప్రేమ వల్ల ఎంత గొప్ప వాగ్దానం కదా! నీ జీవిత కాలంలో నువ్వు ప్రార్థన చేస్తున్న అనుగుణంగా హల్లెలూయా నీ జీవిత కాలంలో నువ్వు ఒక గొప్ప కార్యాన్ని చూస్తావు దేవుడు మనతో చెప్తే ఎంత సంతోషం. నీ కాలంలో ఈ దేశం రక్షించబడుతుంది. నీ కాలంలో ఒక ఉద్యోగం పుడుతుంది. నీ కాలంలో హల్లెలూయా ఒక వెలుగు కలుగుతుంది అని దేవుడు మన మధ్యలో చెప్తే ఎంత బాగుంటుంది కదా! హల్లెలూయా! దేవుడు అతనితో చెప్పినటువంటి మాట అది. బైబిల్ గ్రంథంలో ఇతని యొక్క వయసు ఎంతో వ్రాయబడలేదు, కానీ షిమ్యోను వయసు. కానీ ఎక్స్ట్రా బిబ్లికల్ లిటరేచర్ మనం చూస్తే కొన్ని చోట్ల ఇతని వయసు ఇవ్వబడింది. మరి కరెక్టో కాదో మనకు తెలియదు. కానీ కొంతమంది ఏమన్నారంటే ఇతని వయసు అప్పుడు సుమారుగా 113 సంవత్సరాలని రాశారు కొంతమంది. ఎక్స్ట్రా బిబ్లికల్, బైబిల్ కాదు. కరెక్ట్ కావచ్చు, కల్పనా కథ కావచ్చు, కానీ వ్రాసింది మాత్రం కరెక్ట్ అయితే మాత్రం ఏమిటి? 113 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి ఆ ప్రత్యక్షత కలిగిందంట. హల్లెలూయా! ఎంత గొప్ప జీవితమో షిమ్యోను యొక్క జీవితము. ముగించుకుందాం మనం ఇక్కడ. షిమ్యోను జీవితాన్ని మనం చూస్తే మొట్టమొదట భక్తి పరుడుగా ఉన్నాడు. హల్లెలూయా! అయితే తాను భక్తి చేయటంతో సరిపెట్టుకోలేదు, ఇతరులను కూడా, ఇతరుల ఆధ్యాత్మిక అవసరతలు కూడా చూసిన వాడుగా ఉన్నాడు, గుర్తించిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ షిమ్యోను దేవుని పరిశుద్ధాత్మ శక్తిని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అతనికి గొప్ప ప్రత్యక్షత ఇవ్వబడింది. ఏమి ప్రత్యక్ష ఇవ్వబడింది? పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షత. ఏమిటి ప్రత్యక్షత?
నీ బ్రతుకు దినాల్లో నీవు మెస్సయాన్ని చూస్తావు అన్నటువంటి ఆ ప్రత్యక్షత షిమియోనుకి ఇవ్వబడింది. దేవాలయములోకి వెళ్ళాడు. వెళ్ళి దేవుని వాక్యం మనకి చెబుతుంది, అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించాడు. హల్లెలూయ. దేవుడు తన జీవిత కాలములో ఏ వాగ్దానాన్ని చేశాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ క్రిస్మస్ సందేశం ఏమిటి? మనకు కేవలం ఆధిక్యతలు మాత్రమే కాదు, దేవుని రాజ్యంలో దేవుడు మనకు బాధ్యతలు ఇచ్చాడు. ఒకవైపు భక్తి చేయాలి, దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నట్టు మన జీవితాలు ఉండాలి. రెండవ వైపు ఇతరులను బట్టి, నశించిపోతున్న ప్రజలను బట్టి బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ప్రభువుని దీవించుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమ దేవుని పెట్టారా, ఈ దినమందు వాక్యమును విన్నవారు నీవు కూడా అశ్వమేను వలె ఒక లక్ష్యం కలిగిన జీవితాన్ని నువ్వు జీవించవచ్చు. నా జీవితం ద్వారా యేసుని కనపరచాలన్నటువంటి లక్ష్యము కలిగి జీవించవచ్చు. ఎప్పుడు లక్ష్యము కలిగి నువ్వు జీవిస్తుంటావో అప్పుడు దేవుడు నీ మీద కావాల్సిన పరిశుద్ధాత్మ శక్తిని పంపించేటువంటి దేవుడు అయినాడు. హల్లెలూయా. ఈ దినం దేవుడు ఆ పరిశుద్ధాత్మ శక్తిని నీ మీదకి పంపించుగాక. నువ్వు గొప్ప సాక్షిగా దేవుని సన్నిధిలో ఉందువుగాక. హల్లెలూయా. దినం దేవుడిని దర్శించుగాక. నీ నోరు తెరువు, దేవుడు నిన్ను నింపుతాడు. హల్లెలూయా. నీ ప్రజలను బట్టి భారం కలిగి ఉండు, నీ కుటుంబాన్ని బట్టి భారం కలిగి ఉండు, నీ సంఘమును బట్టి భారం కలిగి ఉండు, నీ దేశమును భారం కలిగి ఉండు. బాధ్యతాయుతమైన జీవితాన్ని జీవించు. దేవుడు హల్లెలూయా నిన్ను దీవించగలడు. ఒక అద్భుతం జరిగింది, దేవుడు అద్భుతం చేశాడు. షిమియోను ఏ రక్షణ కోసం ప్రార్థన చేశాడు, ఆ రక్షణ దేవుడు ఆ దేశానికి అనుగ్రహించాడు. ఆ రక్షకుని దేవుడు పంపించాడు, తన జీవిత కాలంలో పంపించాడు. మన జీవిత కాలంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. మన జీవిత కార్యంలో కూడా దేవుడు గొప్ప ఉద్యోగాన్ని పంపించగలడు. మన ప్రార్థన చేస్తే, మన దేవుని వేచి ఉంటే ఆ కార్యాన్ని దేవుడు చేయగలడు. దేవుని అడగండి, ప్రభువా నీ ప్రజలను దర్శించండి, బలపరచండి, సహాయం చేయండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.